ఒక్కటి తినకూడదమ్మా. ఏంటి మేడం? నా తల అమ్మా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫ్లాష్ బ్యాక్. కంగ్రాట్స్ అమ్మా, చక్కగా ప్రెగ్నెంట్ అయిపోయావు. బాగుంది, బేబీ కూడా స్కానింగ్ అంతా బాగుంది. సరేనా? నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఈ రోజు నుంచి ఇంకా డైటింగ్ ఏం అవసరం లేదు. అన్ని తినాలి, అన్ని తాగాలి. బేబీ చక్కగా గ్రో అవుతుంది. సరేనామా? అన్ని తినొచ్చు అంటే ఆకుకూరలు తినొచ్చా మేడం? ఆకుకూరలు తినొచ్చమ్మా, లక్షణంగా తినొచ్చు. ఆకుకూరలు అంటే తోటకూర, పాలకూర, బచ్చల కూర తినొచ్చా మేడం? అన్ని తినొచ్చు మేడం మరి తోటకూర తింటే వేడి చేస్తుంది అంటారు మేడం. అలా ఏమి లేదమ్మా, ఆకుకూరలు మంచిది, నీరు ఉంటది, ఆరోగ్యానికి బిడ్డకు కూడా మంచిది. లక్షణంగా తినొచ్చు. కూరగాయల్లో అన్ని తినొచ్చా మేడం? ఆ కూరగాయలు కూడా అన్ని తినొచ్చమ్మా. మేడం మరి కూరగాయల్లో బంగాళదుంపలు అవి తినొచ్చా మేడం? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. లక్షణంగా తినొచ్చమ్మా, అన్ని తినొచ్చు. ఏవి కాదు, మీకు ఏ కూరగాయలు ఇష్టము అవన్నీ తినండి. క్యారెట్, బీట్రూట్, టమాటా అన్ని తినొచ్చు. మరి పప్పు ధాన్యాలు అవి తీసుకొచ్చా మేడం? తినొచ్చమ్మా, పప్పులు కూడా అన్ని తినొచ్చు. పెసరపప్పు, కందిపప్పు అలా తీసుకొచ్చా మేడం? మండుతున్నట్టుంది. పెసరపప్పు తినొచ్చమ్మా, కందిపప్పు కూడా తినొచ్చమ్మా. మేడం మరి కందిపప్పు నాకు నచ్చదు మేడం. పోనీ కందిపప్పు నచ్చకపోతే పెసరపప్పు తినమ్మా. మరి నాన్ వెజ్ మేడం? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాన్ వెజ్ కూడా అన్ని తీసుకోవచ్చమ్మా. చికెన్ తినొచ్చా మేడం? మటన్ తినొచ్చా మేడం? ఒక్కటి తినకూడదమ్మా. ఏంటి మేడం? నా తల అమ్మా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా.